హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో టుడే ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేద్దాం. వాటి గురించి చక్కగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా ఈ లెవెల్ కానీ 47,000 బ్యాంక్ నిఫ్టీ 47,440 కానీ క్రాస్ చేసిందంటే అది హెవీగా మూమెంట్ చేస్తుంది అని చెప్పుకున్నాము. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం అది బ్రేక్అవుట్ చేయలేదు. సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఈవినింగ్ టైంలో అది బ్రేక్ చేసింది. సో రేపటి పరిస్థితి మనం ఏ విధంగా ఉంటుందని చెప్పి డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే ఇన్వర్స్ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లోనే ఉంది. సో రేపటికి ఈ విధంగా ఈ లెవెల్ దాకా వచ్చి మళ్ళీ రిట్రేస్మెంట్ మళ్ళీ బ్యాక్ వచ్చి సో మళ్ళీ ఇలా కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేటువంటిది ఈ లెవెల్సే పర్ఫెక్ట్గా ఈ లెవెల్స్ అయితే మనం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో మార్కెట్ అనేటువంటిది ఇంకా మూవ్మెంట్ అనేటువంటిది తీసుకోలేదు కనుక కిందకి వెళ్ళేటువంటి అవకాశమే ఎక్కువ ఉంది. కాబట్టి మనం అనుకున్న విధంగా ఫస్ట్ హాఫ్లో కానీ బ్రేక్అవుట్ ఇచ్చింటే బాగా సెల్లింగ్ మూమెంట్ వచ్చేది. కానీ సెకండ్ హాఫ్లో అది లాస్ట్ టైంలో మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది, హెవీ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. కాబట్టి సో బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ట్రేడర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, పైకి వెళ్ళిపోద్దని చెప్పేసి భయపడినట్టున్నారు. సో దాని ప్రకారంగా రేపు ఖచ్చితంగా కిందకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కిందకు వస్తే మాత్రం ఫస్ట్ ఈ లెవెల్ తర్వాత ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్గా ఉన్నాయి. ఆ లెవెల్ని మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో లెవెల్స్ నోట్ చేసుకునే క్రమంలో వీటిని ఇవే లెవెల్ నేను చెప్పిన లెవెల్సే ఇవి కన్ఫామ్గా లెవెల్స్ అని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఈ మార్కెట్ చూడండి, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లోనే ఉంది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లోనే ఉంది. సో ఒకవేళ కానీ చూడండి ఈ లెవెల్ కనుక క్రాస్ చేసిందంటే కొన్ని సందర్భాలు ఎట్లా ఉండొచ్చు, ఈ లెవెల్ క్రాస్ చేసింది అనుకోండి, ఇలా క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ అనేటువంటిది కన్సాలిడేషన్ ఇలా సైడ్ వేస్ మార్కెట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు 1000 పాయింట్స్ పైకి పోయి కిందకి పోయి సెల్ చేసుకోండి. కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు సెల్ చేసుకోండి, అద్భుతంగా ప్రాఫిట్స్ వస్తాయి. ఓకేనా? ఇది ఒకవేళ కానీ ఒకేసారి కొనే సందర్భాలు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈ లెవెల్ని క్రాస్ చేసిందంటే ఖచ్చితంగా ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్కి వచ్చి ఇలా కన్సాలిడేషన్ జరిగి మరలా కూడా పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓకేనా? సో దాన్ని జాగ్రత్తగా మీరు చూసుకొని ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత నిఫ్టీకి వెళ్దాం. సేమ్ అంతే, నిఫ్టీ కూడా సేమ్ లెవెల్స్ నేను చెప్పిన లెవెల్సేను, వాటిని జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకొని ట్రేడ్ చేయాలా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది నేను చెప్పిన లెవెల్స్ ప్రకారంగా ట్రేడ్ అవుతూ ఉన్నవి. సో ఈ లెవెల్ని క్రాస్ చేసింది కాబట్టి రేపు కూడా ఇదే విధంగా ఉండొచ్చు. ఈ విధంగా క్రాస్ చేసి మళ్ళీ ఇలా కిందకి రావచ్చు. ఎందుకంటే పెద్ద క్యాండిల్తో సెల్లింగ్ మూమెంట్ అనేటువంటి వచ్చేసింది కాబట్టి కిందకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇవే కాకుండా రేపటికి ఇంట్రాడే స్టాక్స్ని మనం అనాలిసిస్ చేసి పెడుతున్నాము. ఇంట్రాడే స్టాక్స్ని బాగా చూస్తున్నారు, అందరూ కూడా చూడండి. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్స్కి రెండుకి వాట్సాప్ చేయండి, మాట్లాడుకుందాం. సో మీ దగ్గర మంచి క్యాపిటల్ ఏదైనా ఉంటే నాతో కలిసి ట్రేడ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము నా నెంబర్కి ఫోన్ చేయండి, అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో సేమ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ హెడ్ అండ్ షోల్డర్లో ఉంది, ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో నిఫ్టీ ఉంది. సో లెవెల్స్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో నెక్స్ట్ లెవెల్ ఒక లెవెల్ని క్రాస్ చేసినప్పుడు ఒక లెవెల్కి వస్తుంది, ఆ లెవెల్ క్రాస్ చేసిన లెవెల్కి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన లెవెల్స్ని డిస్టర్బ్ చేయట్లేదు, అదే లెవెల్స్ అలాగే ఉంటాయి కన్సిస్టెంట్గా. సో ఆ లెవెల్స్ ప్రకారంగా మీరు ట్రేడ్ చేయండి. సో ఈ లెవెల్ని రేపు క్రాస్ చేసే విధంగా మార్కెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కిందకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్. అదేవిధంగా మన ఛానల్లో ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్, 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్, తర్వాత రేపు ఇంట్రాడే స్టాక్స్, నిన్న చెప్పిన స్టాక్స్ అని చెప్పేటువంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.